ಎಪ್ಡಿ ಇರ್ಕಿಂಗ ಕೈಸೆ ಹೋ ಹೇಗಿದ್ದೀರಾ సుగమానం బేసికల్లీ ఎలా ఉన్నారండి అదేంటంటే ఈ ఇయర్ అన్ని లాంగ్వేజెస్ నుంచి మూవీస్ చూసి చూసి అలా ఫ్లోలో వచ్చేసింది. పైగా ఇయర్ బై ఇయర్ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చిన్నగా అవుతుంది. అండ్ దీనివల్ల మనకి దొరికే కాంటెంట్ ఎక్స్పాండ్ అవుతుంది. మెల్లగా తెలుగు సినిమా, తమిళ్ సినిమా, హిందీ సినిమాని కాకుండా ఇండియన్ సినిమా అనే రేంజ్కి దగ్గరలో ఉన్నాం మనం. అండ్ ఈ ఇయర్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఇయర్ ఫర్ సినిమా అనే చెప్పాలి. ప్రతి ఇండస్ట్రీ నుంచి అట్లీస్ట్ ఒక సాలిడ్ 4 to 5 బ్రిలియంట్ మూవీస్ వచ్చాయి. అండ్ ఇంకొన్ని మూవీస్ డీసెంట్ ఉన్న స్టార్ పవర్ వల్ల బాక్స్ ఆఫీస్లో భలే ఆడేశాయి. ఇయర్ స్టార్ట్లో వచ్చిన పఠాన్ ఆర్ రీసెంట్గా జైలర్ అండ్ లియో కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇవేం బ్యాడ్ మూవీస్ అని చెప్పట్లేదు, దీనికన్నా బెటర్ ఫిలిమ్స్ ఈ ఇయర్ బోల్డ్ అని వచ్చాయి. అండ్ ఈ వీడియో ఇంటెన్షన్ ఆ మూవీస్ని హైలైట్ చేయడమే. అండ్ ఆఫ్ కోర్స్ టైటిల్లో ఉన్నట్టుగానే ఈ వీడియో జస్ట్ బెస్ట్ నాన్ తెలుగు మూవీస్ గురించి మాత్రమే. బెస్ట్ తెలుగు మూవీస్ మీద ఒక సపరేట్ వీడియో వస్తుంది, స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ ఇది జస్ట్ మా లిస్ట్ మాత్రమే. మాకు తెలుసు కొన్ని మూవీస్ మిస్ అయ్యామని చెప్పి ఎండ్లో స్పెషల్ మెన్షన్స్ కూడా ఉన్నాయి. సో లాస్ట్ వరకు చూడండి, ఏది స్కిప్ చేయకుండా. సరే అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. బట్ దానికన్నా ముందు మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన ఒక పార్ట్ కూడా ఉంది. ఏం లేదండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి నొక్కేసే చాలు. ఇలా కాదులేండి, సబ్స్క్రైబ్ పన్నింది, సబ్స్క్రైబ్ కరో భయ్యా, సబ్స్క్రైబ్ ಮಾಡಿ, సబ్స్క్రైబ్ చెయ్యుక. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు వితౌట్ వేస్టింగ్ మోర్ టైం 2023 బెస్ట్ నాన్ తెలుగు మూవీస్ గురించి మాట్లాడేసుకుందాం. ఈ లిస్ట్ని ఎలా స్టార్ట్ చేయాలని చాలా ఆలోచించాను. బట్ సినిమా మీద వచ్చిన ఒక సినిమా కన్నా బెటర్ స్టార్ట్ ఏ ఉంటుంది చెప్పండి. దట్స్ రైట్, జిగర్తండా XX. వాట్ ఎ పవర్ఫుల్ ఫిలిం మ్యాన్. ఇంకా చూడలేదండి, చూడండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నేను థియేటర్లో చూసినందుకు ఎంతో లక్కీగా ఫీల్ అవుతున్నా. బికాస్ ఆ విజువల్స్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అండ్ సీన్ స్టేజింగ్ బిగ్ స్క్రీన్ మీద ఇచ్చిన ఫీల్ ఏ చిన్న స్క్రీన్లో కూడా రెప్లికేట్ అవ్వదు. ఒక సాలిడ్ కాన్సెప్ట్ని బ్రిలియంట్ క్యారెక్టర్ ఆర్క్స్తో భలే రాసుకున్నారు కార్తిక్ సుబ్బరాజ్. అండ్ ఎండింగ్ అయితే నన్ను కంప్లీట్గా ఎమోషనల్ చేసింది. రాఘవ లారెన్స్ అయితే నట విశ్వరూపం చూపించారు. ఇలాంటి రోల్స్లో ఆయన్ని ఇంకా చూడాలని ఉంది. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ 2018. కొన్ని మూవీస్ ఉంటాయి భయ్య, మూవీ అయ్యాక కూడా ఒక ఫీలింగ్ వస్తుంది, వాట్ ద హెల్ డిడ్ ఐ జస్ట్ వాచ్ అని చెప్పి. అలాంటి ఒక ఫీలింగ్ ఈ లిస్ట్లో చాలా మూవీస్కి కలిగింది. బట్ 2018 రియల్లీ బ్లూ మీ అవే. నిజంగా మూవీ అయ్యాక ఒక 2 minutes పాటు స్టాండింగ్ ఓవేషన్, అప్లోస్ ఆగలేదు. ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీసిన ఫిలిం కాబట్టి చాలా జాగ్రత్తగా తీయాలి. ఏదైనా పొరపాటున తప్పు జరిగితే జనాలు ఊరుకోరు. కానీ ఫిల్మ్ మేకర్ జూడ్ యాంథనీ జోసెఫ్ ఈ ఫిలింని ఎంత బాగా చూపించారంటే, కేరళలో ఉన్న ప్రతి మనిషి ఇది మా ఫిలిం రాని గర్వంగా చెప్పారు. ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి సెటప్, దానికి బిల్డప్ అండ్ ఫైనల్లీ దానికి పే ఆఫ్. ఈ మూవీ ఒక రైటింగ్ మాస్టర్ క్లాస్ అనడంలో తప్పేం లేదు. ఒకసారి బడ్జెట్ కూడా చూడండి, less than 30 crores. ఏమన్నా అర్థం ఉందా? నిజంగా ఈ మలయాళం మూవీస్ నుంచి మనం చాలా అంటే చాలా నేర్చుకోవాలండి. సరే చెప్పుకుంటూ పోతే ఇంకా ఎక్కువ చెప్పేస్తాను. నెక్స్ట్ ఫిలిం ఏంటో కూడా చూద్దాం. హాస్టల్ హుడుగురు ಬೇಕಾಗಿದ್ದಾರೆ. ఈ ఇయర్లో ఈజీలీ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ మూవీస్ ఏంటి అంటే హాస్టల్ హుడుగురు ಬೇಕಾಗಿದ್ದಾರೆ అని చెప్తాం. చాలా క్వర్కీగా, ఫన్నీగా ఉంటుంది రైటింగ్ మొత్తం. అండ్ టెక్నికలీ స్పీకింగ్ బ్రిలియంట్ స్టఫ్. అసలు హ్యూమర్ వచ్చేసి మ్యాడ్ క్యాప్గా సిల్లీగా ఉంటుంది. ఫిలిమే తనని తాను సీరియస్గా తీసుకోదు. సో మీరు కూడా ఏ స్ట్రెస్ తీసుకోకుండా చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. రైటింగ్ అండ్ డైరెక్షన్ స్టాండ్ పాయింట్ నుంచి చూస్తే కూడా మైండ్ బ్లోయింగ్ స్టఫ్ ఉంటుంది మూవీలో. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చూడండి, ఆ ట్విస్ట్ జెన్యున్గా సర్ప్రైజ్ చేస్తుంది మనల్ని. అఫ్ కోర్స్ కెమెరా వర్క్ ఈస్ ఎక్స్ట్రాడినరీ టు. ఇదంతా కాదులే కానీ ఓపెన్ హైమర్ అండ్ బార్బీ రచ్చ మధ్య కూడా ఈ ఫిలిం ఆడిందంటే అంతకంటే ఏం చెప్పాలి చెప్పండి. ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూడని వాళ్ళంటే ఒక లుక్ ఏంటి. అండ్ ఆఫ్ కోర్స్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పోర్తోలిల్. ఒక మంచి థ్రిల్లర్, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మంచి రైటింగ్, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ట్విస్ట్లు అండ్ లవ్లీ డీటెయిలింగ్. అండ్ మూవీ నడిచే కొద్దీ హూడ్ అండ్ ఇట్ థ్రిల్లర్ అనుకుంటాం కానీ చాలా క్లవర్గా మూవీ యొక్క హూడ్ అండ్ ఇట్ థ్రిల్లర్కి షిఫ్ట్ అవుద్ది. అండ్ మళ్ళీ సీమ్లెస్గా హూడ్ అండ్ ఇట్ లుక్ ట్రాన్సిషన్ అవుతుంది. ఈ మూవీలో ఉన్న రైటింగ్ గురించి పేజీలు రాయొచ్చు, అంత బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో అశోక్ సెల్వన్ అండ్ శరత్ కుమార్ క్యారెక్టర్ ఒక ఫారెస్ట్ టైప్లో ఏరియాలో ఉంటారు. అక్కడ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మధ్య డైనమిక్ అండ్ ఆ సీన్ని స్టేజ్ చేసిన విధానం, ఇలాంటి సీన్స్ ఒక మూవీ లవర్కి ట్రీట్ లాంటిదండి. చైల్డ్ అబ్యూస్ గురించి డీటెయిలింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, లైటింగ్, కలర్ గ్రేడింగ్, అన్ని ఆస్పెక్ట్స్లో పోర్తోలిల్ ఇస్ జస్ట్ సూపర్బ్. నిజంగా ఒక నియర్ పర్ఫెక్ట్ థ్రిల్లర్ ఇది. సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ. మీరు ఈ మూవీ గురించి ఏదైనా చెప్పండి, రణ్వీర్ గురించి ఏదైనా చెప్పండి, కానీ రాకీ ఔర్ రాణీ ఈజ్ ఎ డామ్ ఎంటర్టైనింగ్ మూవీ. అండ్ రణ్వీర్ ఈ రోల్లో చించి అవతలేశారు. ఇంత ఎనర్జీ, ఇంత కరిస్మా, ఒక ఎక్స్ప్లోజన్ లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. ఒక సీన్ 2 scenes అయితే ఓకే, కానీ మూవీ మొత్తం ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. బట్ హీ కిల్డ్ ఇట్. ఆలియా భట్ కూడా ఈక్వల్లీ గుడ్ పర్ఫామ్ చేశారు. వారిద్దరు కెమిస్ట్రీ కూడా భలే వర్కౌట్ అయింది. ఐ నో ఈ మూవీలో జోక్స్ అందరి కోసం కాదని చెప్పి, బట్ నాకైతే చాలా వర్కౌట్ అయింది కామెడీ.
ఇప్పుడు స్పీకింగ్ ఆఫ్ కామెడీ, ఈ మూవీ గురించి మాట్లాడకపోతే అది అన్యాయం చేసినట్టే. రోమాంచం. నేను అసలు ఎగ్జాగరేట్ చేయట్లేదు. యూజువల్గా చెప్తూ ఉంటాం కదా, నవ్వి నవ్వి కింద పడిపోయా అని చెప్పి. ఈ మూవీ విషయంలో నాకు సరిగ్గా అదే జరిగింది. యూజువల్గా హారర్ కామెడీ అంటే మనకి దయ్యాలు ఇవి మైండ్కి వస్తాయి. కానీ జస్ట్ ఒక వీసా బోర్డ్ కాన్సెప్ట్ని పెట్టుకొని హిలారియస్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు డైరెక్టర్. ఆఫ్టర్ ఏ పాయింట్ అసలు నవ్వు ఆపుకోలేకపోయాను. ఆ 7 ఫ్రెండ్స్ మధ్య కామెడీ, వాళ్ళ డైనమిక్, వాళ్ళ ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్స్. ఈ సంవత్సరం ఏంటి ఆల్ టైమ్ లిస్ట్ తీసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ కామెడీస్ అని చెప్తాను. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే ఇది డైరెక్టర్ డెబ్యూ ఫిల్మ్ అంటాం. అండ్ ఇంకా క్రేజీ విషయం ఏంటంటే ఇది డైరెక్టర్ రియల్ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ మీద బేస్ చేసుకొని తీసిన ఫిలిం. అబ్సల్యూట్ లా ఆఫ్ రియాట్. ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఉన్నా కూడా మలయాళం లాంగ్వేజ్లో చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుద్ది. సరే, ఇప్పుడు కొంచెం సీరియస్ జోన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మూవీ వచ్చేసి విడుదలై. ఒక డ్రామాని రియలిస్టిక్గా ఉంచుతూనే రియాలిటీకి దగ్గరలో సెట్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో వేట్రిమారన్ కన్నా బాగా ఎవరు చేయలేరేమో. ఆయన ప్రీవియస్ మూవీస్ లాగే విడుదలై ఈస్ రా అండ్ బ్యూటిఫుల్. అండ్ ప్రతి వేటరీ ఫిల్మ్ లాగే ఈ ఫిల్మ్ కూడా చాలా పొలిటికల్గా ఉంటుంది, బట్ ఆన్ ద ఫేస్ ఉండదు. నేను రా అనే పదం ఎందుకు యూజ్ చేశానంటే ఆ లొకేషన్స్ అండ్ ఆ లొకేషన్స్లో ఉండే జనాలు ఏవి ఫేక్ అనిపించవు. ఎందుకంటే డైలాగ్స్ అలా ఉంటాయి, క్యారెక్టర్స్ అలా ఉంటారు, రాగా అండ్ రియల్గా. లాస్ట్ 30 నిమిషాలు స్ట్రెచ్ అయితే ప్యూర్ క్లాస్ అంతే. ఆ సస్పెన్స్ కానీ టెన్షన్ కానీ అండ్ ఆ డ్రామాని సూపర్గా బిల్డ్ చేసి అంతే బాగా ఫినిష్ కూడా చేశారు. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు. పార్ట్ 1 ZEE5 అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ ఈస్ సప్త సాగర దాచేయల్లో సైడ్ ఏ అండ్ సైడ్ బి. ఈ ఇయర్లో వచ్చిన మోస్ట్ హాంటింగ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే ఇదే. మను, ప్రియా అండ్ సురభి క్యారెక్టర్స్ మనతో లిటరల్లీ ట్రావెల్ అవుతారు. సైడ్ ఏనే మనందరి గుండెల్ని చింపేస్తే సైడ్ బి ఉన్న హోప్స్ అన్ని డిస్ట్రాయ్ చేసింది. ఆల్రెడీ ఈ 2 పార్ట్స్ గురించి చాలానే మాట్లాడాం, సో ఇంకా ఎక్కువ చెప్పను. కావాలంటే ఒక బ్రేక్ డౌన్ వీడియో కూడా చేసాం, ఇంకా చూడలేదంటే మూవీ చూసి అది కూడా చూసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్నూర్ స్క్వాడ్. స్టోరీ చాలా సింపుల్. కన్నూర్ స్క్వాడ్ అనే ఒక పోలీస్ స్క్వాడ్ అండ్ వాళ్ళు చేసే మిషన్స్. యూజువల్గా ఏదైనా స్క్వాడ్ తోపని చూపించాలంటే వాళ్ళు ఇది చేశారు అది చేశారని వేరే క్యారెక్టర్స్ చెప్తారు. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కానీ నాకు నచ్చింది ఏంటంటే వేరే వాళ్ళు చెప్పడం కాకుండా మనమే డైరెక్ట్గా చూస్తాం. మూవీ స్టార్టింగ్ సీన్ నుంచే స్క్వాడ్ ఆల్రెడీ ఒక మిషన్ మీద ఉంటారు. ఈ ఫిలిం నాకు అంతలా వర్కౌట్ అవ్వడానికి రీజన్ ఈ స్క్వాడ్ మధ్య ఉండే డైనమిక్. ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ లాంటిది ఉంటుంది. సో ఒక స్క్వాడ్గా వాళ్ళు ఏది చేసినా ఇట్ రియల్లీ కనెక్ట్స్. అండ్ ఈ ఫిలిం తరోలో ఎంగేజ్ చేసింది నన్ను, ఎక్కడ బోర్ కొట్టించలేదు. మ్యూజిక్ అయినా సినిమాటోగ్రఫీ అయినా టాప్ నాచ్ స్టఫ్. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, మిస్ కాకండి. నెక్స్ట్ ఫిలిం ఈస్ డాడా. బ్యూటీ ఆఫ్ సినిమా ఏంట్రా అంటే కొన్నిసార్లు మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన సినిమా డిసప్పాయింట్ చేస్తుంది. అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సర్లే చూద్దాం అని అనుకునే సినిమాలు సర్ప్రైజ్ చేస్తాయి. అలాంటి ఒక ఫిల్మే డాడా. ఏదో రివ్యూస్ బాగున్నాయని చెప్పేసి నేను వెళ్ళాను థియేటర్కి. వెళ్ళాక తెలిసింది ఏంటంటే అక్కడ సబ్ టైటిల్స్ లేవు. అయినా సరే మూవీ అయిపోయాక నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అండ్ గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్. ఈ మూవీలో ఎమోషన్స్ చాలా గట్టిగా ఉంటాయి. కవిన్ అండ్ అపర్ణ దాస్ పర్ఫార్మెన్సెస్ అయితే టూ గుడ్. ఈ మూవీ చూసిన చాలాసేపు తర్వాత కూడా ఎన్నో సీన్స్ నా మైండ్లో అలాగే స్టక్ అయిపోయాయి. వెరీ అండర్ రేటెడ్ ఫిలిం. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. ఇది నా పర్సనల్ సజెషన్. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఫిలిం ఈస్ ఆచార్ అండ్ కో. అదే మూవీ భయ్యా అనుకుంటున్నారా? నాకు తెలుసు ఎంతోమంది విని ఉంటారని చెప్పి. ఎందుకంటే సైలెంట్గా రిలీజ్ అయ్యి వెళ్ళిపోయిన ఫిలిం ఇది. థియేటర్స్లో అంత బాగా రన్ అవ్వకపోయినా ఓటీటీలో అయితే భలే ఇంప్రెస్ చేసింది. అండ్ అన్ఫార్చునేట్లీ నేను థియేటర్లో మిస్ అయ్యి ఓటీటీలో చూసాను ఈ ఫిలిం. మంచి ఫిలిం, ఓటీటీలో చూడాల్సి వచ్చింది, థియేటర్లో మిస్ అయిపోయాను ఫీలింగ్ కలిగింది. చాలా స్వీట్గా క్యూట్గా ఉంటుంది ఈ ఫిలిం. అండ్ మ్యూజిక్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది. ఎలా అంటే చల్లని గాలిలో లైట్గా సూర్యుడి కిరణాలు మన మీద పడితే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది మ్యూజిక్. సింపుల్ అండ్ స్వీట్గా ఉంటూనే చెప్పాలి అనుకున్న పాయింట్స్ని క్లవర్గా చెప్తారు డైరెక్టర్ సింధు. ఆఖరికి మూవీ ఎండ్ అయిపోయాక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదిరా అనిపిస్తుంది. వెరీ లవ్లీ ఫిలిం. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే ఇది కూడా చూసేయండి. ఎస్, ఇప్పుడు ఫైనల్ మూవీ ఆన్ ద లిస్ట్, ఓ మై గాడ్ 2. ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం విత్ ఏ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్. ఒక సెన్సిటివ్ ఇష్యూని చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్. అండ్ ఇలాంటి మెసేజింగ్ని జనాల వరకు తీసుకెళ్లాలంటే కమర్షియల్ స్టోరీ టెల్లింగ్ ముఖ్యం. అండ్ ఆ బ్యాలెన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు సినిమాలో. ఒకవైపు హిలారియస్ కామెడీ అండ్ ఇంకొక వైపు సోషల్ మెసేజింగ్. ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్ సీన్లో జరిగే సీన్స్ అయితే హైలైట్ అని చెప్పాలి ఈ సినిమాకి. ఈ మూవీ పోస్టర్స్ అన్నిట్లో అక్షయ్ కుమార్ గారే ఉన్న మూవీ అయితే పంకజ్ త్రిపాఠి తన భుజాల మీద క్యారీ చేశారు. అండ్ చాలా బాగా చేశారు తన యాక్టింగ్. ఓ మై గాడ్ నచ్చితే ఈ మూవీ కూడా మీకు నచ్చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. సో అదండి బెస్ట్ నాన్ తెలుగు మూవీస్ ఆఫ్ 2023. అండ్ ఆల్సో వీడియో ఎండ్ చేసే ముందు కొన్ని స్పెషల్ మెన్షన్స్ కూడా చెప్తాను చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి చిత్త. ఒక ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ రైడ్.
సిద్ధార్థ్ ఎరగదీశాడు, సో డస్ ద కిడ్. నెక్స్ట్ వచ్చేసి మావీరన్, ఒక సేవియర్ జానరాలో కొత్త టచ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, కానీ సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం డైల్యూట్ అయిపోయింది అనిపించింది. బెస్ట్ అని చెప్పట్లేదులే కానీ డెఫినెట్లీ డిజర్వ్స్ ఏ స్పెషల్ మెన్షన్. ఇక లాస్ట్ మెన్షన్ వచ్చేసి ఆర్డిఎక్స్. యాక్షన్ లవర్స్ కి ఒక ట్రీట్ అండ్ ఓవరాల్ గా ఒక సాటిస్ఫైయింగ్ డ్రామా ఇది. మీరు కూడా మీ లిస్ట్ ఏంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మా లిస్ట్ మీ లిస్ట్ తో మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ టీమ్ రివ్యూ సైనింగ్ ఆఫ్.